ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా! ఇలాంటి ఐస్ ఇంట్రో అంటే నేమ్ యాడ్ వీడియో చేయమని చాలామంది అడిగారు. మీకు 2, 3 మినిట్స్‌లో చెప్పేస్తాము. చాలా క్లీన్‌గా, ఈజీగా ఉంటది. వీడియో స్కిప్ చేయకండి. ఇందులో వాటర్ మార్క్ అని అన్నీ చాలా సింపుల్‌గా చెప్తాను. ఓ 2 మినిట్స్‌లో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అలాంటి లోగో చేయాలంటే మీ దగ్గర లోగో ఉంటే మంచిది. కానీ మీకైతే ఒకటి చెప్తాను ఏందంటే, మీరు ఫోటోస్‌లో ఏదైనా యాడ్ చేయాలని అనుకుంటే నేను దాని మీద ఆల్రెడీ ఒకటి మన మెయిన్ ఛానెల్‌లో పెట్టాను వీడియో. అది చూసారో చూడలేదో తెలియదు. చూసిన వాళ్ళు ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేశాను. అలర్ట్ మోషన్ యూజ్ చేసినా నో ప్రాబ్లమ్. పిక్సెల్ ల్యాబ్ ఉంటే యూజ్ చేసినా నో ప్రాబ్లమ్. కానీ ఇది నాకు బాగా పర్ఫెక్ట్‌గా ఉంటదని నేను ఇది తీసుకుంటున్నా. మాక్సిమం అలవాటయ్యిండ్రు కాబట్టి కింద ప్లస్ సెకండ్ 16:9 రేషియో క్రియేట్ ప్రాజెక్ట్. ఇక్కడ మనం కింద ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసి టెక్స్ట్‌లోకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నేనేం పెడతానంటే దివ్య అని పెడుతున్నాను. పెట్టిన తర్వాత కొంచెం సైజ్ పెంచుదాం. పెంచిన తర్వాత దీనైతే సెంటర్‌లో తీసుకొచ్చి ఇప్పుడు మీరు ఏ ఫాంట్ అయితే పెట్టాలని అనుకుంటున్నారో వీడియోలో ఎనీ ఫాంట్ ఆ ఫాంట్ అయితే పెడుతున్నాను ఇక్కడ. ఓకే. ఎగ్జాంపుల్‌గా ఇదైతే పెట్టాను. ఓకే. పెట్టిన తర్వాత కొంచెం జూమ్ చేద్దాం. జూమ్ చేసిన తర్వాత కలర్‌లోకెళ్ళి ప్యూర్ వైట్ కలర్ పెట్టి బార్డర్ అండ్ షాడోలోకెళ్ళి షాడో ఎనేబుల్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ కనిపించదు. నేను తర్వాత చెప్తాను అది ఎందుకనేది. ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఇప్పుడు ఒకవేళ మీరు బటర్‌ఫ్లై అలాంటివి పీఎన్‌జీ యాడ్ చేసుకోవాలని అనుకుంటే నేను ఆల్రెడీ ఒకటి యాడ్ చేసిన చూపిస్తాను మీకు. ఒక్క నిమిషం నిన్న చేసిన అనుకుంటా. ఒక్క నిమిషం. ఇది. ఓకే. బటర్‌ఫ్లై పీఎన్‌జీస్ అయితే ఇస్తాను. ఈ బటర్‌ఫ్లై కాదు నెమిలి. ఓకే. ఈ ఫోటో అయితే ఇస్తాను కావాలంటే. ఈ ఫోటో కూడా ఇస్తాను. దాంతో పాటు మీకు బటర్‌ఫ్లై పీఎన్‌జీస్ అయితే పీఎన్‌జీస్ ఉండవు. అవి చూపిస్తాను మీకు. ఏందంటే నా దగ్గర ఫోటోస్ ఉన్నాయి. ఆ ఫోటోస్ అయితే యాడ్ చేసి ఎలా పీఎన్‌జీగా కన్వర్ట్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. ఎఫెక్ట్ ఆప్షన్ అక్కడ యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి క్రోమాకి యాడ్ చేస్తా. క్రోమాకి యాడ్ చేసి కలర్‌లోకెళ్ళి ప్యూర్ వైట్ కలర్ పెడితే ఇక్కడ కనిపించదు. ఓకే. ఇప్పుడు మనం ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి కంటెస్టెంట్ ఉంటది. దాన్ని యాడ్ చేసి కంటెస్టెంట్ ఓపెన్ చేసి ఇక్కడ కంటెస్టెంట్ అయితే పెంచుకోండి. మైనస్ చేసుకోండి. ఓకే. దాని తర్వాత దీన్ని కూడా పెంచుకోండి. ఓకే. పైన దాన్ని 100 చేసుకోండి. కింద దాన్ని -100 చేసి సైజ్ తక్కువ చేసి ఇప్పుడు దీన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీరు. చాలా రకాలు ఉన్నాయి మీకు. 5, 6 రకాలు ఇస్తాను. ఇంకోటి స్టార్టింగ్‌లో చూపించిన పీఎన్‌జీ కూడా ఇస్తాను. ఓకేనా? ఓకే. ఇలాగైతే పెట్టాను. ఎగ్జాంపుల్‌గా ఏదో మీకు లుక్ ఉంటే పెట్టుకోండి. లేకపోతే లేదు. నేను అదే పెడుతున్నాను ఫస్ట్‌ది ఇది. ఓకే. దీనికి కూడా షాడో యాడ్ చేద్దాం. బోర్డర్ అండ్ షాడోలోకెళ్ళి షాడో ఎనేబుల్ చేసిన. ఇప్పుడు పైన సెట్టింగ్ ఐకాన్ ఉంటది. అందులోకెళ్ళి ఇక్కడ మనకు బ్లాక్ కలర్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్ ఇక్కడ ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఇలా అయితే కనిపిస్తుంది. పైన ఎక్స్‌పోర్ట్ అంటే పైన సేవ్ ఐకాన్ క్లిక్ చేసి కరెంట్ ఫేమ్ యాస్ పీఎన్‌జీలోకెళ్ళి ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఓకేనా? ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనము రెండర్ ఫారెస్ట్ అనే ఒక యాప్ అయితే ఉంది. ఓకే. ఓకే. రెండర్ ఫారెస్ట్ అనే యాప్ మీ దగ్గర ఉంటే మంచిది. లేకపోతే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు అప్డేట్ అడుగుతుంది. ఇప్పుడు ఎందుకులే నేను అప్డేట్ చేయడం లేదు. ఓకే. దీనైతే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత స్కిప్ చేసి కొంచెం కిందికెళ్దాం. ఇక్కడ టెంప్లేట్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు ఇంట్రోస్ అండ్ లోగో ఉంది కదా! ఇక్కడ సీ ఆల్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేసుకోండి. ఓకే. క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందికెళ్దాం. ఇందులో మీకు బెస్ట్ ఏందంటే ఏదైనా మీకు నేమ్ యాడ్‌కి చాలా యూజ్ అవుతుంది. కానీ ఒక మైనస్ అయితే ఉంటది. అది నేను తర్వాత చెప్తాను. కొంచెం కిందికెళ్దాం. చాలామంది పంపించిన వీడియో ఇక్కడ చూడండి ఇది. ఐస్ లోగో అని ఉంది కదా! ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఓకే. ఇందులో చాలా ఉన్నాయి. ఇది బాగుంటది. ఇదే బాగుందని కాదు. ఏదైనా ఒకటి ట్రై చేయండి. దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు క్రియేట్ నౌ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనకు లోగో ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ గ్యాలరీ వస్తది. గ్యాలరీ మీద క్లిక్ చేసి మీరు క్రియేట్ చేసిన లోగోని ఇక్కడ యాడ్ చేద్దాం. ఓకే. ఎక్కడైతే కావాలో అలా పెట్టుకోండి. కొంచెం జూమ్ చేద్దామంటే జూమ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు. ఓకే. జూమ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఫిల్ ఆప్షన్ ఉంటది. ఇక ఫిల్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనమైతే ఇక్కడ మనకు స్టైల్‌లో అయితే మనకు పేమెంట్ అడుగుతుంది కాబట్టి ప్రివ్యూ మీద క్లిక్ చేసుకోండి. కొంచెం వెయిట్ చేద్దాం. ఇక్కడ ఫాస్ట్ ప్రివ్యూ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకుందాం. ఓకే. క్లిక్ చేసిన తర్వాత కొంచెం వెయిట్ చేద్దాం. ఇది వెయిట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. వీడియో కొంచెం కట్ చేస్తా. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే మనకు రెండర్ అయితే అంటే ఎక్స్‌పోర్ట్ అయితే మనకు అయిపోయింది. ఇక్కడ వితౌట్ వాటర్ మార్క్ అని ఉంది కదా! దానైతే సెలెక్ట్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోండి. ఓకే.
మీకు పెద్ద ఇబ్బంది అయితే ఏమి ఉండదు, ఆటోమేటిక్గా డౌన్లోడింగ్ అయిపోతుంది అది. ఓకే, లేకపోతే మీరు పైనుంచి చూసినా కూడా మీకు అర్థమైపోతుంది. అంతే ఉంటుంది. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, ఇక్కడ చూపిస్తాను నేను. ఇక్కడ చూస్తున్నాను కదా, ఇదే వీడియో వచ్చేసింది. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను ఏంటంటే, మీరు ఇందులో అయితే వాటర్ మార్క్ వస్తుంది. ఇప్పుడు చూపిస్తున్నాను, ఇక్కడ చూడండి, కింద చూపిస్తుంది కదా వాటర్ మార్క్ వస్తుంది. ఆ వాటర్ మార్క్ రిమూవ్ చేయాలంటే క్రోమ్లోకి వెళ్ళి, క్రోమ్లో ఏం సెర్చ్ చేస్తారంటే, ఓకే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డైరెక్ట్గా అలా అయినా వెళ్ళొచ్చు. ఓకే, మీరు ఈజీగా అయితే ఓకే వీడియో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని సెర్చ్ చేయండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని నుంచి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోండి. ఈ పేజ్ అయితే లింక్ అయితే ఇస్తాను. ఇక్కడ ఓపెన్ ఫైల్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళి ఫైల్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ ఏదైతే పెట్టారో దాని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, కొంచెం లోడింగ్ అవుతుంది. ఓకే, లోడింగ్ అయిన తర్వాత చూపిస్తాను, ఇక్కడ వస్తుంది, ఒక నిమిషం. ఓకే, ఇక్కడ మనకు ఏదైతే లోగో కనిపిస్తుంది కదా, లోగో పైన మీ ఫింగర్ తోటి ఇలాగైతే కొంచెం ఇది చేయండి. ఇలా అంతే ఒక ఇదైతే వస్తుంది. దీన్ని మీరు కరెక్ట్గా లోగోని కన్వర్ట్ లాగా చేయండి. కరెక్ట్గా ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. ఓకే, ఇప్పుడు మనం కింద ప్రివ్యూ సేవ్ అని ఉంటుంది, ప్రివ్యూ ఏమొద్దు, సేవ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు పైన 100% అయిపోయిన తర్వాత డౌన్లోడ్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. వాటర్ మార్క్ అయితే ఏం రాదు, ఇప్పుడు చూపిస్తాను. చూస్తున్నాను, సూపర్ ఉంటుంది. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో PNG చేస్తా, యూజ్ చేసుకోండి. జై హింద్.